కదా 10 మంది తోడు వినాలి కదా. లావణ్య రాజతరుణ్ అనే మనిషిని ఒక స్టెప్గా ఒక హీరోగా తీసుకొచ్చింది లావణ్య. ఇంకోటి వాళ్ళ ఇంటికి వాళ్ళు వస్తే మేము దానికి మాకేం అధికారం ఉంది, తన ఇంట్లో ఉండమను, అర్థమైందా? మాతో పాటు తింటాడు. ఎందుకు వద్దంటాం? 10 మంది గుండాలను తీసుకొచ్చేసి రచ్చ చేసి కొట్టేసి ఆడపిల్లని చూసుకోకుండా లాక్కొని పోతే ఎలా రానిస్తానమ్మో ఒకటి అర్థం చేసుకో. ప్లే ఆయనకి ఏమైంది? ప్లే అదంతా హ్యాండిక్యాప్ అని ప్లే ఇప్పుడు ప్లే కాదండి, ఇప్పుడే మీకు నిలిపివ్వండి, ఇప్పుడే నిలిపిస్తా. 100% ప్లే చేస్తున్నాడు, 100% ప్లే చేస్తున్నాడు. ఆ ప్లే అనేది నేను నిరూపిస్తాను. ఒకవైపు కుటుంబ సభ్యులు ఎవరైతే రాస్తారు పేరెంట్స్ మాత్రం మేము నిస్సాయిత స్థితిలో లోపలికి రానివ్వట్లేదు అంటూ చెప్తున్నారు. ఎస్, ఒక్కసారి మనం విజువల్స్ లో చూస్తుంటే కూడా వాళ్ళ మదర్ కి మాట్లాడలేని పరిస్థితుల్లో కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుందని తను చెప్పుకుంటూ వస్తుంది. ఇద్దరు కూడా ఇక్కడ కూర్చున్నారు. వాళ్ళ సామాన్ అంతా కూడా కింద పాడేశారంటూ కూడా వాళ్ళు రాస్తారు పేరెంట్స్ అయితే చెప్తున్నారు. వాళ్ళ ఫాదర్ మాత్రం కొంచెం హ్యాండిక్యాప్, ఫిజికలీ హ్యాండిక్యాప్ అని పూర్తిగా అయితే తెలుస్తుంది. వాళ్ళ సామాన్ మొత్తం కూడా లోపల పెట్టకుండా బయట తోసేసింది. ఒకవైపు లోపలికి కూడా రానివ్వట్లేదు అంటూ లావణ్య చెప్పుకుంటూ వస్తుంది. వాళ్ళ తండ్రి కూడా ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు. ఒకసారి తల్లితో మాట్లాడదాం. ఏంటి వచ్చేటప్పుడు మీరు మర్యాదపూర్వకంగా వెళ్ళారా? లోపలికి రామని అడిగారా? ఏం చెప్పింది తను? లావణ్య కనిపించలేదే, మేము మామూలుగా వెళ్ళాం. మీరు మామూలుగా వెళ్ళారు లోపలికి? మాతో పాటు కొంతమంది వచ్చారు. అదే మేము కూర్చొని ఆ తర్వాత మొత్తాన్ని విసిరేసిండ్రు. అక్కడ ఒక సెక్యూరిటీ తీస్తుంటే సెక్యూరిటీని కూడా తీయనివ్వాలి. ఇతనన్నా నేను ఓనర్ని, నా సామాన్ నువ్వెందుకు తీసుకొచ్చి ఇక్కడ పడేసి, నేను ఈ మధ్య హాస్పిటల్ మొన్న ఈ మధ్య వచ్చాను. నేను కూడా 15 days కూడా అవ్వలేదు వచ్చి, 15 days కూడా అవ్వలేదు వచ్చి, నేను హాస్పిటల్. లావణ్య చెప్తున్న ప్రకారం అయితే అత్త మామల లాగా మర్యాద పూర్వకంగా వాళ్ళు లోపలికి రాలేదు, నా మీద ఇంట్లో ట్రెస్ పాస్ అయ్యి నా మీద దాడి చేశారనేది తన వర్జన్. మీరేం చెప్తారు? అసలు అత్త మామ ఏంటండి? పెళ్ళి అయితే అత్త మామ, పెళ్ళి అవ్వకుండా అత్త మామ ఏంటి? పెళ్ళి అవ్వలేదు, అత్త మామ ఎలా అవుతారు? అత్త మామ ప్రసక్తి లేదు, ప్రస్తావనే లేదంటారు. అత్త మామలు కాదంటారు మీరు. రైట్. శేఖర్ భాష కూడా మనతో పాటు ఉన్నారు. ఏంటి శేఖర్ భాష, 10 మంది గూండాలతో లోపల వచ్చి ఒక ఆడ మహిళ అని కూడా మహిళ అని కూడా చూడకుండా నన్ను కొట్టారు, నా ఇంటి తలుపులు అద్దాలన్నీ పగలో కొట్టారు, మొత్తం ట్రెస్ పాస్ అయ్యారంటూ లావణ్య. ఆవిడ ఇల్లు ఏమిటి ఇక్కడ? ఆవిడ ఇల్లు ఏముంది ఇక్కడ? రాస్తారు ఇల్లు. వాళ్ళ అమ్మ నాన్న ఆయన చాలా రోజుల క్రితం ఆపరేషన్ కోసం వెళ్ళిపోయారు. ఉంటే చూపించండి, నా క్యారెక్టర్ గురించి ఎందుకు? ఉంటే చూపించండి. చాలు. సో ఇదే అడిగిన దానికి చెప్పండి, అనవసరమైన ఎందుకు? సో ఆయన ఇల్లు అయితే, మీ ఇల్లు అయితే మీరు చూపించండి. అయితే వాళ్ళ నాన్న వాళ్ళు ఎందుకు బయట కూర్చోబెట్టారు? ఎక్కడ గుండాలు ఎక్కడ మీరు చూపించండి. వాళ్ళని వాళ్ళ ఇద్దరిని ఫస్ట్ లోపలికి పంపించండి. ఎందుకు పంపిస్తాం? వాళ్ళిద్దరిలో ముందు మెడికల్ చెకప్ ఎవరికి మెడికల్ చూపించండి, తీసుకెళ్ళి చూపించండి. ఎమ్మెల్సీ చేయించుకోండి. ఏమిటికి సపోర్ట్ వచ్చావు? ఏమిటికి సపోర్ట్? వృద్ధ దంపతులను కూర్చోబెట్టి రోడ్లు కూర్చోబెట్టారు. మీ ఇల్లు ఏమిటి? వాళ్ళ ఇల్లది. వాళ్ళ కొడుకు కొన్న కష్టార్జితంతో కొన్న ఇల్లని నీకు చెప్పాడా? నువ్వు డాక్యుమెంట్ ఉందని నీ దగ్గర ఉంటే తీసుకొచ్చి చెప్తారు. ఇప్పుడు ప్రస్తుతం లావణ్య ఇప్పుడు ప్రస్తుతం ఏం చెప్తుందంటే, వాళ్ళు నా అత్తమామల లాగా లోపలికి రాలేరు, ట్రెస్ పాస్ అయ్యారు, నా మీద దాడి చేస్తారంటూ లావణ్య చెప్పుకొస్తుంది. మీరేం చెప్తారు? అత్తామామలు ఏంటమ్మా? అత్తామామలు ఏంటి? పెళ్ళైన సర్టిఫికేట్ ఉందా? ఉంటే చూపించండి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? ఇప్పుడు ఈ ఎలైట్ కమ్యూనిటీలో ఉండే వాళ్ళందరూ కూడా ఏమిటి మాకు ఈ కర్మ, ఇక్కడ ఏమిటి డ్రగ్స్ దందాలు, చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ. అందరూ కూడా ఏమిటి మాకు ఈ కర్మ, ఏమిటి రోజు ఈ పెంట మాకు అని చెప్పి వాళ్ళు కంప్లైంట్లు చేస్తూనే ఉన్నారు ఒక పక్క. సో బీయింగ్ ఓనర్ ఆఫ్ దిస్ హౌస్ హీ హ్యాస్ టు అష్యూర్ కదా. అయినా వాళ్ళ తల్లిదండ్రి ఇక్కడ వృద్ధ దంపతులను ఇట్లా రోడ్డును కూర్చోబెట్టేసి రోడ్డును పెట్టింది ఇక్కడ కనబడుతుంది. వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, దాడి చేశారని చెప్పి కథలు చెప్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ లాగా కాకపోతే ఇంకేదైనా వేషం వేసుకొచ్చారా? ఆయన పేరెంట్స్ లాగా కనబడుతున్నారు కదా, ఇంకే రకంగా వచ్చాడు ఆయన పేరెంట్స్ లాగా కాకపోతే.
వచ్చిన వాళ్ళు 10 మందిని తీసుకొని వచ్చి ఆయన ఇంటికి ఆయన రావడానికి నీ పర్మిషన్ ఎందుకు? ఇప్పుడు మీ డిమాండ్స్ ఏంటి? ప్రస్తుతం వాళ్ళిద్దరు గత 3 గంటల నుంచి ఇక్కడనే కూర్చున్నారు. ఒకవైపు వాళ్ళు లోపలికి వెళ్తా అంటున్నారు. ఇంట్లో వాళ్ళకి పోకుండా ఎందుకు ఇక్కడ రోడ్లో వాళ్ళు కూర్చున్నారు, వాళ్ళు మరి లోపలికి పంపిస్తున్నారు, లేకపోతే రానివ్వట్లేదని వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు? సామాన్లు ఇసిరేశారా? 10 మంది గుండాలు తీసుకొచ్చి రచ్చ చేస్తే లోపలికి ఎలా రానిస్తారు? ఎక్కడ? టాకింగ్ ఏం మాట్లాడుతున్నారు అసలు? కనీసం ఒకళ్ళ ఇల్లు కబ్జా చేసుకొని ఆ ఇంట్లో ఉంటూ యూజ్లెస్ ఫెలో ఎవరు? నువ్వు యూజ్లెస్ ఫెలో. ఇక్కడ రాజధాని దగ్గర ₹1,00,000 తీసుకున్నావు. ఎవరైతే ఉంది నా దగ్గర డబ్బులు తీసుకొని చూపించమనండి. చూపించకపోతే రాజధాని దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నాడు అన్ని నా దగ్గర ఎవరైతే ఉన్నాయి. అర్థమైందా? ఇలా ఇల్లు కబ్జా మొత్తం నాకు తెలుసు. నా స్టోరీ తెలిస్తే ఏం చేసుకుంటారు? కథ రాసుకో, రామాయణ భారతం రాసుకోపో. రాయిపోతే ఎందుకు తెలుసుకొని ఏం చేసుకుంటున్నావు? ఉధృత వాతావరణమే కనిపిస్తుంది. ఒకవైపు ఆర్గ్యుమెంట్స్ అయితే కనిపిస్తుంది. ఆయన కాలు ఇరిగిపోయి ఒక వృద్ధ దంపతులు ఇట్లా పడుంటే వాళ్ళిద్దరిని కూర్చోబెట్టుకొని ఇక్కడ డ్రగ్స్ దందా జరుగుతుంది, ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది, ఇన్ని దరిద్రాలు జరుగుతున్నాయని చెప్పి అందరూ కంప్లైంట్ చేస్తుంటే సిగ్గు లేకుండా ఇంకా ఇదే ఇల్లు పట్టుకొని ఇక్కడ ఇంటి నంబర్ 13 అంటే దయ్యాల కొంపైన బేసికలీ పట్టిన దయ్యాన్ని వదిలించకుండా ఇక్కడ సంథింగ్ రాంగ్ మాట్లాడుతున్నాడు. లక్షలు తీసుకున్నాడు. ఎవిడెన్స్ ఉంది అన్ని దగ్గర. లక్షలు కాకపోతే కోట్లు తీసుకుంటారు. ఈయనకి ఏంటి సంబంధం ఏంటి అసలు? ఆయన ఇల్లు కాదు ఉంటే డాక్యుమెంట్లు చూపించండి. ఆయన పెళ్ళం కాదు ఉంటే డాక్యుమెంట్లు చూపించండి. ఏ రకంగా చూపించకుండా ఇష్టం వచ్చిన ప్రాస్టిట్యూషన్ అని కూడా పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. డ్రగ్స్ దందాలోనే కదా 45 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉండొచ్చింది. ఎవరు? ఈయన లేకపోతే వాళ్ళ ఎవరున్నారు? అన్ని దగ్గర అన్ని ఉంటాయి ప్రతిదానికి. 45 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉండొచ్చింది. తర్వాత కూడా ఇదే ఇంట్లో ఉన్న పనివాడు వచ్చి మన అందరి ముందు చెప్పాడు ఎక్కడెక్కడ దాచిపెట్టుకుంటుంది, ఫోటోలతో సహా చూపించాడు. ఇంత దరిద్రం జరుగుతుంది, ఇంత కంప్లైంట్లు చేస్తున్నా కూడా వీళ్ళు ఎందుకు ఇలా తాత్సారం చేస్తున్నారు? ఈ కమ్యూనిటీలో ఉండే వాళ్ళు కూడా నిజంగా వాళ్ళు మా కర్మ ఎందుకు వచ్చింది అని చెప్పి రోజు బాధపడుతున్నారు. దీనికి తోడు వాళ్ళని వెళ్ళి తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో చండాలం చేస్తుంటే ఆ చండాలం అంతా కూడా రికార్డ్ చేసి రాజధానికి పంపించారు. వాళ్ళు రాజధానికి పంపించిన తర్వాత ఇలా అనాథరైజ్డ్ పర్సన్స్ ని తీసుకొచ్చి ఆ లాయర్ ఎవరో రాజేష్ లాయర్ని తీసుకొచ్చి వాటితో స్విమ్మింగ్ పూల్లో ప్రపంచం అంతా చూసింది. అందరికీ తెలుసు ఎవరెవరు క్రియేట్ చేశారు. ఇప్పుడే చూపిస్తాను నీకు కావాలంటే. ఇప్పుడు ఎవరి మీద కేసు పెట్టింది? మస్తాన్ సాయి నా మొగుడు, మస్తాన్ సాయి నాకు కావాలని కేసు పెట్టి ఇది నా మొగుడే లేనట్టు అంటదయ్యా. ప్రపంచం అంతా చూసింది. ఎఫ్ఐఆర్ క్లియర్ కట్ గా ఉంది. మస్తాన్ సాయి నా మొగుడు నాకు కావాలి అని చెప్పి కేసు పెట్టి మళ్ళీ రీసెంట్ గా కూడా కేసు పెట్టింది కదా. సో ఒకళ్ళతో సంసారం, ఇంకొకళ్ళు ఇల్లు కావాలి. అంటే మస్తాన్ని కూడా కోర్టు ఏదైతే జైలుకి వెళ్ళి ములాఖత్ లో కూడా డబ్బులు అడిగినట్టు కూడా సమాచారం వస్తుంది. నిజమేనా అది? నాకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే మస్తాన్ సాయిని ములాఖత్ లో ఈవిడ కలవడానికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళాలి ములాఖత్ లో? ఈయన తీసుకెళ్లి జైల్లో ఉన్నప్పుడు, ఆయన జైల్లో పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళింది